ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 25వ తారీఖున సోమవారం చంద్రగ్రహణం రాబోతోంది. ఈ గ్రహణం అత్యంత శక్తివంతమైనదని పండితులు చెప్తున్నారు. పౌర్ణమి అలాగే హోలీ పండుగ కావడం వల్ల ఎంతో విశేషమైనదని చెప్తున్నారు. అయితే మారుతున్న గ్రహస్థితి వల్ల ఈ పౌర్ణమిలోపు మకర రాశి వారికి ఒక గండం పొంచి ఉంది. అలాగే మీ జీవితంలో 4 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీ తలరాత మారబోతోంది. మకర రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా కూడా ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి. మరి మకర రాశి వారికి ఎటువంటి గండం పొంచి ఉంది, అలాగే ఈ సమయంలో వీరికి అదృష్టం ఎలా కలిసి వస్తుంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మకర రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ సమయంలో మకర రాశి వారి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి. మీరెన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. ప్రతి రంగంలో మకర రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. మీరెప్పటి నుంచో వాయిదా వేస్తున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మకర రాశి వారికి సూర్యగ్రహ ప్రభావం ద్వారా ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది. దీని ద్వారా మీరెంతో ప్రకాశవంతంగా మారుతారు. ఈ సమయంలో మకర రాశి వారి యొక్క వాక్చాతుర్యం అనేది మరింత మెరుగుపడుతుంది. మీరు ఎదుటివారితో మాట్లాడే విధానం అనేది ఎదుటివారిని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎదుట వ్యక్తులు ఆకర్షించే విధంగా ఉండే మీ వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది. తద్వారా మీకు మరిన్ని పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏది ఏమైనా మకర రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. పౌర్ణమిలోపు మకర రాశి వారి జీవితంలో ఎన్నడూ మర్చిపోని విధంగా మారుతుంది. ఆర్థిక విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. దీని ద్వారా మీరు ఆర్థిక పరమైన ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరమైన ఎదుగుదలను చూస్తారు. మకర రాశి వారు దూర ప్రయాణాలను చేస్తారు. దూర ప్రయాణాలు వీరికి లాభిస్తాయి. మకర రాశిలో జన్మించిన వారి ఆర్థిక క్రమశిక్షణ సమయపాలన అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. వీరిని భయపెట్టి పనులు చేయించుకోవడం చాలా కష్టం. మకర రాశి వారంటే కఠిన స్వభావులు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వీరిని చూసి వీరు చాలా కఠినాత్మకులు అని అభిప్రాయానికి వస్తారు. తద్వారా వీరి కొన్ని సందర్భాలలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. మకర రాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు. మకర రాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ కూడా దాన్ని సమాజం గుర్తించదు. కొన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా వీరికి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు. మకర రాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. మకర రాశి వారు ఈ సమయంలో వారి అంచనాలు 90% నిజమవుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా ఎంతో సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. మకర రాశి వారి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాలలో వీరికి తోడుగా నిలుస్తారు. స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉంటుంది. మకర రాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతారు. మకర రాశి వారు రాజకీయాల్లో బాగా రాణిస్తారు. ఈ సమయంలో మీ విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కలలన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. మకర రాశి వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. మకర రాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు వీడకుండా కష్టపడుతూ ఉంటారు. మకర రాశి వారు కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్ముతారు. ఈ విధంగా ఎదుట వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాము నమ్మిన వ్యక్తులే తమను మోసం చేసేసరికి మకర రాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది. నమ్మిన వ్యక్తులు మోసం చేయటం అనేది మకర రాశి వారికి ఎక్కువ సందర్భాలలో జరుగుతూ ఉంటుంది. మకర రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుట వ్యక్తులకు తమ విషయాలు చెప్పుకోవలసి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు స్నేహితులు అని 1-2 సార్లు ఆలోచించుకుని మీ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా స్త్రీల విషయంలో కూడా మకర రాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు. స్త్రీల విషయం వచ్చేసరికి మకర రాశి వారికి వారు చెప్పిందే నిజమనే భావన కలిగి ఉంటారు.
అందువలన స్త్రీల పట్ల తమ వైఖరి మార్చుకోలేక కొన్ని సందర్భాలలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే మోసపోయే సందర్భాలు కూడా లేకపోలేదు. మకర రాశి వారు కెరీర్ పరంగా మధ్యమ ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో పనిలో ఒత్తిడి పెరుగుతుంది. మీ పై అధికారులు మీకు పని విషయంలో మనస్పర్ధల కారణంగా వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకపోవటం ద్వారా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువల్ల ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడటం మంచిది. అంతేకాకుండా మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం. ఇతరులను నొప్పించే విషయాలన్నీ కూడా బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. మకర రాశి వారు ఈ సమయంలో నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు మీ స్థిర చరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మకర రాశి వారు ఈ సమయంలో భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండటం ద్వారా మీకు మీ భాగస్వాములకి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి మీ సంసార జీవితం చాలా సుఖవంతంగా సంతోషంగా సాగుతుంది. ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ కూడా తీరిపోతాయి. కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. పెట్టుబడులకు లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత లాభాన్ని మీరు పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అవుతుంది. అనుకూలమైన గ్రహస్థితి వల్ల మకర రాశి వారికి విద్యపరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న మకర రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి. సూర్యుని అనుగ్రహం ద్వారా మకర రాశి వారికి వ్యాపార పరంగా కూడా మంచి రోజులు రానున్నాయి. మకర రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి మకర రాశి వారికి ఈ సమయంలో ఎన్నో లాభాలను గడిస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పటి నుండో సంతానం కలగక ఇబ్బంది పడే వారికి ఈ సమయంలో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే సంతానం వల్ల మీకు సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న, వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయంలో వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది. అలాగే మీ మనసుకి నచ్చిన వ్యక్తిని, అంటే ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత, సంతోషం, ప్రేమ, ఆనందం, ఆర్థికపరమైన లాభాలను కూడా పొందుతారు. మీరు దాంపత్యం విషయంలో మొదటిగా కలహాలు చోటు చేసుకున్నా కూడా భాగస్వామి మీద ఉన్న ప్రేమ ద్వారా ఆ కలహాలన్నీ కూడా తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. ఆరోగ్యపరంగా మకర రాశి వారు జలుబు, గొంతుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం కోసం మకర రాశి వారు సమయానికి ఆహారం తీసుకోవటం, సరైన నిద్ర చాలా అవసరమని గమనించాలి. వ్యాయామం, యోగా ద్వారా కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం మకర రాశి వారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. మకర రాశి వారు తమకు ఉన్నంతలో ప్రతి వారం కూడా కొంత దానం చేయటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. సో చూసారు కదండి, పౌర్ణమిలోపు మకర రాశి వారికి ఎటువంటి గండం పొంచి ఉంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలేంటి, ఏ విషయంలో వీరికి అదృష్టం వరిస్తుంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.